మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ అన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, హైదరాబాద్ గచ్చిబౌలిలోని రాడిసన్ పబ్లో ఒక బీజేపీ నేత కొడుకు, అలాగే మరి రోషయ్య గారి మనవడు, సో వీళ్ళిద్దరు కూడా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారు సార్. మరి దీని గురించి ఏం చెప్తారు? అంటే రాడిసన్ పబ్లో ఇలాంటిది జరగడం కొత్తేమీ కాదు. సో మరి మీ ఒపీనియన్ సార్ దీనిపై? గతంలో మన నాగబాబు కూతురు నిహారిక రాడిసన్ పబ్లోనే దొరికింది. అదేమో బంజారా హిల్స్, ఇదేమో రాడిసన్ పబ్ కాదు, ఇది రాడిసన్ హోటల్లో గదిలో దొరికింది ఇది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ రాడిసన్ హోటల్లో ఒక గది అద్దెకు తీసుకున్న వ్యక్తి, ఆ అబ్బాయి పేరు వివేకానంద, వాళ్ళ నాన్న బీజేపీలో లీడర్ అనమాట, యోగానంద ఆయన పేరు. ఆయన గతంలో షేర్లింగంపల్లి బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాడు. సో వాళ్ళ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే, ఇటు గది అద్దెకు తీసుకున్నాడు హోటల్లో, తీసుకొని వీకెండ్ పార్టీస్ కండక్ట్ చేస్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిచి తను అక్కడ కండక్ట్ చేయడం, అక్కడ కొకైన్ యూజ్ చేస్తున్నారు. అలాగా వీళ్ళకి టీఎస్ న్యాబ్ ఇప్పుడు యాక్టివ్గా పనిచేస్తుంది. టీఎస్ న్యాబ్ అంటే తెలంగాణ స్టేట్ న్యాబ్ అంటే నార్కోటిక్స్ బ్యూరో. సో ఈ నార్కోటిక్స్ బ్యూరోకి టిప్ అందిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే, మాదాపూర్ ఎస్ఓటి అంటే స్పెషల్ ఆపరేటింగ్ టీమ్. సో ఈ రెండు టీములు దాడి చేశాయి. బట్ అప్పటికే వాళ్ళందరూ వెళ్ళిపోయినారని చెప్తున్నారు. ఓన్లీ 3 మాత్రం దొరికారు. దాదాపు 9-10 మంది పార్టీలో ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయినాక వీళ్ళు అటాక్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇందులో ఇప్పటివరకు వచ్చిన సమాచారం బట్టి మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం రోసయ్య మనవడు ఉన్నాడని చెప్తున్నారు. దాని తర్వాత ఈ యోగానంద్ కొడుకు ఉన్నాడని చెప్తున్నారు. అది కాకుండా వ్యాపారవేత్తల కొడుకులు, సీనియర్ ఆఫీసర్ల కొడుకులు కూడా ఉన్నారని చెప్తున్నారు. కానీ వాళ్ళ డీటెయిల్స్ ఇంకా బయటికి రాలేదు. దీని మీద విచారణ, ఎందుకంటే రాత్రే ఇది జరిగింది దాడి హోటల్ మీద. ఇప్పుడు ఏంటంటే, ఆ హోటల్ వాళ్ళు ఎలా దీన్ని అలౌ చేస్తున్నారు వాళ్ళకి తెలియదా? ఎందుకంటే మామూలుగా మనం ఎవరైనా హోటల్లో ఉంటే మనం వెళ్ళి కలవాలంటే మన ఐడీలు అన్నీ చెక్ చేసి పైన వరకు కూడా తీసుకెళ్ళి రూమ్ దగ్గర వరకు వదిలిపెడతా ఉంటారు. అంత సెక్యూరిటీ వ్యవహారం ఉంటుంది. అలా ఉన్నప్పుడు మరి వాళ్ళకి దీని మీద ఒక లుక్ వేసి పెట్టలేదా? వాళ్ళని మోసం చేశారా, లేకపోతే వాళ్ళు కూడా కుమ్మక్కయ్యారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనా కొకైన్ బయటపడింది. మామూలుగా కొకైన్ అనేది ఫస్ట్లో యాక్చువల్గా మెడిసిన్లో వాడేవాళ్ళు, ముఖ్యంగా అనస్థీసియా కోసం డయాగ్నోస్టిక్ దీంట్లో వాడేవాళ్ళు మెడిసిన్లో. అది యాక్చువల్గా స్పానిష్ నుంచి ఆ పదం, కోకా నుంచి కొకైన్ అనే పదం వచ్చింది. దాని తర్వాత దాన్ని పౌడర్గా తయారు చేయడం, పౌడర్నేమో పీల్చడం చేస్తారు, ఒక్కోసారి నోటి ద్వారా తీసుకుంటారు, ఒక్కోసారి ఇంజెక్షన్ ద్వారా కూడా తీసుకుంటారు. సో ఇది కొకైన్ ఏం చేస్తుందంటే, మెయిన్గా మన నర్వస్ సిస్టమ్ ఉంటుంది కదా, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. అంటే బ్రెయిన్ దాంట్లో పార్ట్ సెంట్రల్ నర్వస్ సిస్టంలో. సో దానివల్ల ఏంటంటే, ఒక రకమైన బ్రహ్మానందం లాంటిది, ఒక గొప్ప ఆనందం లాంటిది కలుగుతుంది మనకి. కాబట్టి ఒక మూడ్లో ఉంటారు, ఎలివేటెడ్ మూడ్లో ఉంటాం. కానీ దానివల్ల ఏమవుతుందంటే, తర్వాత చాలా రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మెంటల్ డిజార్డర్స్ ఎక్కువ వస్తున్నాయి. డిప్రెషన్ కావచ్చు, ఇతర యాంగ్జైటీ ఇష్యూస్ కావచ్చు, ఇవి బాగా పెరుగుతాయి. రెండోది, ఇది అడిక్షన్ ఫార్మింగ్ అనమాట. సో ఈ అడిక్షన్ ఫార్మింగ్ వల్ల వాళ్ళు దానికి మత్తుకి అలవాటైపోయి ఇంకా అవి లేకుండా బతకలేని పరిస్థితిలో ఉంటారు. దానికోసం ఎంతైనా ఖర్చు పెడతారు, ఏమైనా చేయడానికి రెడీగా ఉంటారు. సో ఇటువంటి ప్రాబ్లం ఉంది. పైగా ఇది ప్రధానంగా యూత్ని వేరే ఏం పని చేయకుండా దీంట్లో అడిక్ట్ అయిపోవడం వల్ల వాళ్ళు ఇంకా వేరే ఏం పని చేయరు. చదివేవాళ్ళు చదవరు, క్లాసులకు వెళ్ళరు, వేరే ఏం పనులు చేయరు. సో ఒక ప్రొడక్టివ్గా ఉండే యూత్ని ఇది డిస్టర్బ్ చేస్తుంది. సో అందువల్ల ఇండియా వైజ్ కూడా దీనికి ప్రయారిటీ ఇస్తున్నారు. నేషనల్ లెవెల్లో కూడా నార్కోటిక్స్ బ్యూరో ఏర్పడింది. దానికి ఒక సపరేట్ ఎన్డీపీఎస్ చట్టం ఏర్పడింది. ఇవన్నీ 85లో ఎన్డీపీఎస్ చట్టం వచ్చింది. సో ఇవన్నీ కూడా సీరియస్గా తీసుకున్నప్పటికి కూడా నాకు తెలిసి ఏంటంటే, పోలీస్ వ్యవస్థ కానీ వీళ్ళు కానీ పట్టుకునే వీళ్ళకున్న సిబ్బంది కంటే కూడా డ్రగ్స్ ఎక్కువ మంది వాడుతున్నారు.
అందువల్ల వీళ్ళ నెట్వర్క్ సరిపోవట్లేదు వాళ్ళది, ఇంకా ఎక్కువ ఉంది. రెండవది ఈ పై స్థాయి వాళ్ళు వాడినప్పుడు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, పట్టుకునే వరకు వీళ్ళు పట్టుకుంటారు. దాని తర్వాత మెల్లగా రకరకాల, ఇప్పుడు రోసే మనోడు అంటే ఖచ్చితంగా పొలిటికల్, ఇది బీజేపీ యోగానంద్ కొడుకు. సో వీళ్ళు రంగంలోకి దిగుతారు కదా, దిగి ఏం చేస్తారు, పెద్ద పెద్ద స్థాయిలో పై స్థాయిలో ఆఫీసర్ని వాళ్ళు మేనేజ్ చేయడం, కోర్టుల్లో పై స్థాయిలో పెద్ద అడ్వకేట్స్ని పెట్టుకోవడం, ఇవన్నీ చేస్తారు. మన గతంలో మన షారుఖ్ ఖాన్ కొడుకు పట్టుబడ్డాడని చెప్పారు, ఏం జరిగాయి? తర్వాత ఏం జరగవు. దానికి 50 కోట్లు షారుఖ్ ఖాన్ డబ్బులు ఇచ్చాడని కూడా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. సో ఎవరైనా కూడా ఏం చేస్తారు, డబ్బు పరపతి రెండు ఉపయోగించుకొని ఇటువంటి కేసుల నుంచి బయటపడతారు. ఎందుకంటే ఈ ఎన్డీపీఎస్లో శిక్ష పడితే సివియర్గా ఉంటుంది. కాబట్టి జనరల్గా ఏంటంటే, నేను చాలాసార్లు చెప్పినాను, హైదరాబాద్లో ఈ డ్రగ్స్ ఎక్కువ కావడానికి కారణం ఏంటంటే, ఈ దొరికినా కూడా మనం తప్పించుకోవచ్చు అని చెప్పి. కొంతమంది డ్రగ్ పెడ్లర్స్ కూడా ఎందుకు తయారవుతున్నారంటే, దీంట్లో ఈజీ మనీ ఉంది. ఆ మధ్య ఒక 4 కుర్రవాళ్ళు ఒక హోటల్ నడిపారు. ఆ హోటల్లో వాళ్ళకి లాస్ వచ్చింది. ఆ లాస్ని పూరించడం కోసం వాళ్ళు ఏం చేయాల్సి వచ్చిందంటే డ్రగ్స్ బిజినెస్లోకి వెళ్ళారు. ఎందుకంటే ఆ హోటల్ నడిపినప్పుడు వాళ్ళకి ఈ హోటలు, బారు, పబ్బులు నడిపారు వాళ్ళు. అప్పుడు వీళ్ళకి కాంటాక్ట్స్ వచ్చాయి. వచ్చినప్పుడు ఏం చేశారంటే, వీళ్ళు లాస్ని రికవర్ చేయాలంటే ఇదైతే స్పీడ్గా చేయొచ్చు, వేరే వ్యాపారం చేస్తే మళ్ళీ కోలుకోలేమని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే దీంట్లోకి వెళ్ళారు. దాంతో వాళ్ళు అరెస్ట్ అయ్యి 4 ఏళ్ళు జైల్లో ఉన్నారు. 4 ఏళ్ళ వరకు వాళ్ళకి బెయిల్ రాదు. సో అలాగ ఉంటుంది అనమాట ఒకసారి జరిగితే. అంటే కానీ ఇది సీరియస్గా శిక్ష పడి అది స్పీడీ ట్రయల్ అయ్యి కన్విక్షన్ రేట్ అనేది తక్కువగా ఉంది. కానీ ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్ అంటారు. అలాగా డబ్బు లేకపోతే పై స్థాయిలో డబ్బులు ఉన్న వాళ్ళేమో మేనేజ్ చేసుకొని సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి బెయిల్ తెచ్చుకోగలుగుతారు, కోట్లు ఖర్చు పెట్టుకోగలుగుతారు. కానీ మిడిల్ క్లాసు మామూలు వాళ్ళేమో ఆ స్థాయిలో వెళ్ళలేరు కాబట్టి జైల్లో ఉండాల్సి వస్తుంది. సో దానివల్ల వాళ్ళ వాల్యుబుల్ లైఫ్ వేస్ట్ అయిపోతుంది. 4 ఏళ్ళు ఇప్పుడు వాళ్ళు జైల్లో ఉండాల్సి వచ్చింది, మళ్ళీ కేసుని డీల్ చేయాలి, మళ్ళీ వెనక్కి వెళ్ళారు. ఇంతకుముందు లాస్ వచ్చిన దాని పరిస్థితిలో మనం పోల్చితే ఇది ఇంకా బ్యాక్కి వెళ్ళారు. దాని బదులు వాళ్ళు ఆ లాస్ని ఎలా డీల్ చేయాలి, వాళ్ళకి అప్పులు ఇచ్చిన వాళ్ళకి కొంత మాట్లాడుకొని మాకు కొద్ది టైం ఇవ్వండి, లేకపోతే కొద్దిగా ఏమన్నా మేము ఇంకో చోట అప్పు చేసి మీకు కొద్దిగా ఇస్తాము, ఏదో ఒకటి వేరే ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేయకుండా డ్రగ్స్లోకి వెళ్ళే వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంటుంది. మేనేజ్ చేసే స్థాయి ఉండాలి. కానీ మనం ఎక్కువ చూస్తున్నాము, సినిమా వాళ్ళు కావచ్చు, లేకపోతే మిగతా రాజకీయంగా పరపతున్న వాళ్ళు, వీళ్ళు దొరికినప్పుడే న్యూస్ బయటకు వస్తుంది. అదర్వైజ్ నిజానికి చాలా మంది పట్టుబడుతూనే ఉంటారు. ఆ మధ్య కూడా మొన్ననే మనం చెప్పుకున్నాము, సన్ముఖ్ జస్వంత్ ఆ అబ్బాయి దగ్గర కూడా గాంజా దొరికింది. గాంజా అయితే ఇంకా విచ్చలవిడి, ఇవన్నా కొద్ది కాస్ట్ ఎక్కువ కాబట్టి డబ్బులు ఉన్న వాళ్ళే ఎక్కువ మంది వాడతారు, కొకైన్ కానీ మిగతా డ్రగ్స్. గాంజాది అయితే పెద్ద డబ్బులు కూడా అవసరం లేదు. గాంజాది అయితే చాలా మంది బ్యాచులర్ రూముల్లో కూడా ఉంటున్నట్టు నాకు చెప్పారు కొంతమంది. అంటే ఆ మధ్య ఒక ఫ్రెండ్ ఎక్కడికి పోతే ఆడ రోజంతా గాంజా పిలుస్తూ ఉన్నారు మత్తులో బ్యాచ్ అని, వాళ్ళకి అది రొటీన్ అయిపోతుందని. సో అలాగా మెయిన్ ఇది సైకలాజికల్ ఎఫెక్ట్స్ ఉండడం, హెల్త్ పాడైపోవడం. ఎందుకంటే వీళ్ళు అదే పనిలో ఉంటారు, ప్రాపర్ ఫుడ్ ఎక్సర్సైజు బాడీకి ఉండదు, వేరే పని కూడా చేయరు, మోటివేషన్ లెవెల్స్ కూడా పడిపోతాయి. సో ఆ రకంగా ఉంటారు. సో ఇప్పుడు మరి రోసే మనోడు, యోగానంద్ కొడుకు, బీజేపీ లీడర్ యోగానంద్ కొడుకు వివేకానంద, వీళ్ళు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అది కన్ఫర్మేషన్ మనకి ఇంకా పోలీసులు అథెంటిక్గా చెప్పాలి. సో ఏదేమైనా దీని వల్ల యూత్ అయితే చాలా ఇబ్బందుల్లోకి వెళ్తున్నారు.